డైలాగ్స్ బాగున్నాయి భయ్య. ఒక డైలాగ్ ఉంటుంది, హిందూ పోలీసు ముస్లిం పోలీస్ ఉండడు, పోలీసే ఉంటాడు. అలానే హిందీ సినిమా, తెలుగు సినిమా, మలయాళం సినిమా, ఇంగ్లీష్ సినిమా ఉండదు. సినిమా హాయ్ గైస్, హిట్ 3 హిట్ ద థర్డ్ కేస్ సినిమా చూస్తాను భయ్య. డైరెక్టర్ శైలేష్ కోలాను. లాస్ట్ మూవీ నన్ను డిసప్పాయింట్ చేసింది భయ్య, సైంధవ్. నాని లాస్ట్ 3 ఫిల్మ్స్ నాకు బాగా నచ్చాయి. మరి వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న సినిమా హిట్ 3 ఎలా ఉంది ఈ రివ్యూలో చూద్దాం. నాని క్యారెక్టరైజేషన్ చాలా యూనిక్ గా ఉంది భయ్య. ఎప్పుడు కోపంగా చిరాగ్గా ఉంటాడు. ఏమైందిరా, వేడి చేసిందా, లస్సీ తాగు అని చెప్దాం అనిపిస్తూ ఉంటది, అలా ఉంటాడు. ఏమైందిరా నీకు, ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు, వెయిట్ చేసిందా? నాని అండ్ వాళ్ళ ఫాదర్ ట్రాక్ బాగుంది భయ్య. సముద్రగని గారు ప్లే చేశారు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. చాలా రిలేటబుల్ అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ హీరోయిన్ చాలా తక్కువ సేపు ఉంటుంది, కానీ ఆమె కెమిస్ట్రీ బాగుంటుంది హీరోతో. ఆమె సీన్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి. చాలా మెచ్యూర్ గా డీల్ చేశారు డైరెక్టర్. మూవీ ట్రీట్మెంట్ చాలా క్లాసీగా ఉంది భయ్య, అది నాకు బాగా నచ్చింది. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా అనిపించింది భయ్య. డైలాగ్స్ బాగున్నాయి, నవ్వు తెప్పించే డైలాగులు ఉన్నాయి, అరుపు తెప్పించే డైలాగులు కూడా ఉన్నాయి. ఒక డైలాగ్ ఉంటుంది, హిందూ పోలీస్ ముస్లిం పోలీస్ ఉండడు, పోలీస్ అంతే. అలాగే తెలుగు సినిమా, హిందీ సినిమా, మలయాళం సినిమా, ఇంగ్లీష్ సినిమా ఉండదు, సినిమా అంతే. సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉంది భయ్య. ఆ లైటింగ్, ఆ కలర్ కరెక్షన్, చాలా నేచురల్ ఫీల్ ఉండేటట్టు కెమెరా వర్క్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ కి యాప్ట్ కెమెరా వర్క్. ఫస్ట్ హాఫ్ జస్ట్ 1 hour ఉన్న లెందీ అనిపించింది భయ్య. ఇంటర్వెల్ పోర్షన్ కొంచెం కన్వీనియంట్ గా రాసుకున్నారు. అండ్ బీజిఎం కూడా బీన్ బెటర్, మచ్ బెటర్. టిపికల్ తెలుగు సినిమా మ్యూజిక్ లా ఉంది భయ్య బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమా అంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకు అలా చేశారు? ప్లాట్ గురించి అస్సలు చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఏం చెప్పినా స్పాయిలర్ ఇచ్చినట్టు అయిపోతుంది. బట్ ఒకటి మాత్రం చెప్తాను, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాబట్టి మర్డర్లు జరుగుతూ ఉంటాయి. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, పోలీసులు ఆ కేసుని ఛేదిస్తారా లేదా, ఆ కల్ప్రిట్ ని పట్టుకుంటారా లేదా అనేది సినిమా. ఓవరాల్ హిట్ 3 అనే మూవీ ఒక కొత్త అటెంప్ట్ అని చెప్పొచ్చు భయ్య. సెకండ్ హాఫ్ లో ఒక కొత్త వరల్డ్ లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు డైరెక్టర్ గారు. కానీ స్ట్రాంగ్ విలన్ లేకపోవడం వల్ల, సెకండ్ హాఫ్ లో క్యామియోస్ ఉన్న అంత హై ఇవ్వకపోవడం వల్ల, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో యాక్షన్ ఎక్కువైపోవడం వల్ల, సెకండ్ హాఫ్ లాస్ట్ 40 minutes ముందే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో సస్పెన్స్ ఎలిమెంట్ పోతుంది భయ్య. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఫోర్స్డ్ గా ఉండడం వల్ల, సెకండ్ హాఫ్ ఎండ్ కి ప్రిడిక్టబుల్ అయిపోవడం వల్ల, అండ్ కొన్ని ఉంటాయి సెకండ్ హాఫ్ లో హీరోని ట్రాక్ చేయడానికి కొన్ని వాడతారు, చాలా కన్వీనియంట్ గా రాసుకున్నారు అవి. అండ్ వాటికి సరైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండదు. టూ మచ్ ఓవర్ ది టాప్ ఉంటుంది అండ్ సినిమాటిక్ ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నా, నరకడం కొత్తగా ఉన్న, హీరో నాని బాడీలో అంత ఎజిలిటీ లేకపోవడం వల్ల యాక్షన్ కొరియోగ్రఫీ చాలా రెస్ట్రిక్టెడ్ గా అనిపిస్తుంది భయ్య. కొన్ని పోర్షన్స్ బాగున్నట్టు అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ లో 4th part కి లీడ్ ఇస్తారు. హిట్ ద 4th కేస్. అవసరమా అధ్యక్ష అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అక్కడ ఎంత పెద్ద హీరో ఉన్నా ఈ కేసులు, ఇన్వెస్టిగేషన్లు కొంచెం బోర్ కొట్టించే విధంగానే ఉన్నాయి. అండ్ చెప్పడం మర్చిపోయా, ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు వాచ్ దిస్ మూవీ, ఈ సినిమాలో బూతులు ఉంటాయి అండ్ వాయిలెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ హిట్ 3 అంత సాటిస్ఫై చేసిందా అంటే ఓకే, డీసెంట్ గా అనిపించింది భయ్య, అంత హై ఇవ్వలేదని చెప్పాలి. అబ్కి బార్ అర్జున్ సర్కార్ ఈ సాంగ్ సినిమాలో లేదు, బట్ సినిమా చూసాక నాకు ఇలా అనిపించింది, అబ్కి బార్ హిట్ 3 ఓకే యార్. కానీ వన్ గుడ్ థింగ్ ఇస్, చాలా రోజుల తర్వాత నేను బుక్ మై షోలో ఆరెంజెస్ చూశాను, గ్రీన్ కాకుండా. సో చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఈ మూవీ చూడడానికి. నేను చూసిన థియేటర్ కూడా హౌస్ఫుల్ ఉండే. మరి చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తుందో ఈ సినిమా. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.84 టమాటోస్ భయ్య. ఒక కొత్త అటెంప్ట్ అండ్ ఫస్ట్ హాఫ్ ని ఫ్రెష్ గా ట్రీట్ చేసినందుకు. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. రెట్రో ఇంకా రేట్ 2 సినిమా చూసి వాటి రివ్యూలు కూడా ఇస్తాను. సో కైండ్లీ సబ్స్క్రైబ్ భయ్య. పుచ్చుక్ పుచ్చుక్.